సో ముందు అంశం టర్కీ చూద్దాం ఎంజీ రావు గారు. ఎందుకంటే టర్కీని ఇక నిషేధించాలని చెప్పేసి భారత్ పౌరులు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టే తెలుస్తోంది. టర్కీ నుంచి ఇప్పటివరకు ఏవైతే మరి మనం దిగుమతి చేసుకున్నటువంటి పండ్లు కానీ మరి దిగుమతి చేసుకున్న వస్తువులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా అసలు కొనుక్కోవడానికి మన పౌరులు మన వినియోగదారులు ఎవరో కూడా ఇష్టపట్టలేదు. సో ముందు ఫస్ట్ దెబ్బ వారి యొక్క యాపిల్స్ని రిటర్న్ చేస్తున్నారు, యాపిల్స్ని తిరస్కరిస్తున్నారు. నెక్స్ట్ మన యొక్క ఎవరైతే ఇప్పటివరకు ప్రతి ఏడాది లక్షల్లో మన భారత పౌరులు మరి టూరిస్టుల రూపంలో టర్కీకి వెళ్ళి మరి వారి కోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్నారు, వారు కూడా పోవటానికి నిరాకరిస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఎందుకు రావు గారు ఈ యొక్క టర్కీ పాకిస్తాన్కి ఒత్తాసు పలికింది, డ్రోన్లను సప్లై చేసి వాళ్ళ ఆపరేటర్లను టర్కీ ఆపరేటర్లను కూడా పాకిస్తాన్ ఎందుకు పంపించింది, ఎందుకు అంత స్పెషల్గా పాకిస్తాన్ మీద ఇంట్రెస్ట్ ఏంటి, మన మీద అంత ద్వేషం ఏంటి వారికి? ఇక్కడ పాకిస్తాన్ ఎప్పుడు కూడా ట్రేడ్ అనేది ఎవరి నుంచి ఎక్కువ వస్తుంది అని ఉంటుంది. ఇక్కడ ఇండియా అనేది 4th లార్జెస్ట్ ఎకానమీ, పాకిస్తాన్ అనేది ట్రేడ్ పరంగా అన్నిటిలో తక్కువ ఉంటుంది. కానీ టర్కీ అనేది పాకిస్తాన్కి మాత్రమే ఎక్కువగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే వాణిజ్యానికి మించింది సంథింగ్ ఈజ్ దేర్ అన్నమాట. ఇప్పుడు టర్కీస్ ప్రెసిడెంట్ ఆయన క్యారెక్టర్ మనకి ఇంపార్టెంట్. ఆయన కూడా భారత ప్రధానిలాగా 2014 నుంచి టర్కీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. 2014 నుంచి ఈయన వ్యక్తిత్వమే పాకిస్తాన్కి ఆయన సపోర్ట్ అనమాట. ఈయన ఈ తయ్యిబ్ రెసిప్ ఎర్డోగాన్ అనే ఈయన ఏంటంటే ఒక ఐడియాలజికల్లీ జాతీయ తత్వం ఎక్కువ ఉన్న అతను, మతతత్వం ఎక్కువ ఉన్న అతను, డిక్టేటర్షిప్ ఉంటుంది. ఈయన చాలా మీడియాల్లో చాలా సమావేశాల్లో చెప్తున్నాడు ఆయన ఎయిమ్ ఏంటంటే టర్కీని మళ్ళా పూర్వ వైభవం తీసుకురావాలి. ఏ వైభవం? ఒకప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యం అనేది ప్రపంచాన్ని ఏలిందనమాట. అది ఈ ఒట్టోమన్ సామ్రాజ్య పునరుద్ధరణ ఆయన ఎయిము. ఒట్టోమన్ సామ్రాజ్యం అంటే ఇస్లామిక్ వరల్డ్లో ఇంకా టర్కీని మించిన దేశం ఉండకూడదు. ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఇస్లామిక్ దేశం. ఈ సున్నీ షియాలు వీళ్ళందరిలో ఈ టర్కీ ఇస్లామిక్ మళ్ళీ ఒట్టోమన్ పూర్వవైభవం వస్తే టర్కీ పాకిస్తాన్ అన్నీ వెళ్ళాలన్నమాట. ఈయన మతపరంగా ఒట్టోమన్ ఐడియాలజీతో ఆయన పాకిస్తాన్కి గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ న్యాయమా ధర్మమా అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా భారతదేశం ఉందా అనేది ఆయనకు అనవసరం. ఆయన ఇస్లామిక్ చట్టం పూర్వవైభవానికి టర్కీ ఇంకో ముస్లిం దేశం పాకిస్తాన్ కావాలి, అంతే ఆయన చూసేది. ఈ క్యారెక్టరే గుడ్డిగా ఆయన పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. ఈరోజు చూడండి, ఈరోజు మనం భారతీయులందరూ వ్యాపారం ఇవన్నీ నిషేధించి టర్కీ నుంచి కొనకుండా చేసుకుని యాప్రికాట్ 2 ఉంటాయి. మళ్ళీ టూరిజం కూడా ఉంటే దీన్ని క్వశ్చన్ చేస్తే ఇప్పుడు కొన్ని గంటల క్రితం ఆయన మళ్ళీ అంటున్నాడు, మళ్ళా పునరుద్ఘాటిస్తున్నాడు. ఈ రీట్రేటెడ్ అగైన్ ఈజ్ సపోర్ట్ టు ద పాకిస్తాన్కి తిరుగు లేకుండా మేము సపోర్ట్ చేస్తాం. పాకిస్తాను టర్కీ మిత్ర దేశాలని మళ్ళీ ఈరోజు కొన్ని గంటల క్రితం చెప్తున్నాడు. అంటే వారి యొక్క వస్తువులని వారి యొక్క పండించిన పంటని మనం దిగుమతిని వద్దనుకున్నప్పుడు తర్వాత కూడా మళ్ళీ ఆయన కనీసం పశ్చాత్తాపం లేకుండా లేదా అట్లీస్ట్ రిక్వెస్ట్ మూడ్ లేకుండా బహిరంగంగా ప్రకటిస్తున్నాడు. ఆయనకి ఏమీ లేదు. ఆయన ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించి దానికి టర్కీని అధ్యక్షులు చేయాలి. అంటే ఇరాన్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇస్లామిక్ కంట్రీస్ అని ఉంటాయండి. OIC 57 కంట్రీల కూటమి. ఈ కంట్రీలు అన్నింటిలో నేను టాప్ అయిపోవాలి, ఒట్టోమన్ సామ్రాజ్య పునరుద్ధరణ, అంతే ఆయన ఏమో. ఈ క్యారెక్టర్ వల్ల ఆయన ఎప్పుడు పాకిస్తాన్కి గుడ్డిగా సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. అందులో ఎటువంటి తిరుగులేదు. మనం ఎంత చేసినా ఊరుకోదు. అదే ఏంటి పనిష్మెంట్ మనం ఏ విధంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్? ఇప్పుడు ఏ విధంగా ఇస్తున్నాము, ఇంకే విధంగా మన దేశం తరపు నుంచి టర్కీ యొక్క అహంకారాన్ని మనం ఏ విధంగా అనగదొక్కాలి? ఇప్పుడు 2023లో టర్కీలో పెద్ద భూకంపం వచ్చింది. టర్కీ సిరియాలో చాలా మంది చనిపోయారు. ఆ సమయంలో మోడీ గారు దౌత్యం ఎలా ఉంటుందంటే, ఇండియా నాట్ ఓన్లీ మోడీ, ఇండియా ఎలా ఉంటుందంటే ఆపదలో ఉన్నవాడిని ఆదుకుంటుంది, ముందు ప్రేమను అందిస్తుంది. ఇది మోడీ గారు ఉన్నారా, ఇందిరా ఎవరున్నారని కాదు, ఇండియా తత్వమే అది. అందించారు, మన స్నేహ వ్యవస్థ ఎన్నో సహాయ చర్యలు పంపించాం. ఈ హెర్క్యులస్ విమానంలో ఎంతో సహాయం వెళ్ళింది. కానీ ఆయన అది ఏం పట్టించుకోలేడు. ఆయన ఒట్టోమన్ సామ్రాజ్యం ఆ క్యారెక్టర్ ముఖ్యం. ఇప్పుడు భారతదేశం ఏంటంటే భారతదేశమే కాదు భారతీయులు కూడా పనిష్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారనమాట. ఇప్పుడు భారతదేశం ఏం చెప్తే భారతదేశం ఏదో డిప్లొమాటిక్ ఏదైనా చేయొచ్చు, కానీ భారతీయులు ఇప్పుడు మహారాష్ట్రలో యాపిల్ అయినా కొనడంలే. ఇంకొక ఆహార ఉత్పత్తి ఏంటంటే వాళ్ళ నుంచి వీటివన్నీ వస్తే వీటి మనకు అవసరం లేదు. ఆప్రికాట్ అంటే అది సంథింగ్ ఇట్స్ ఏ మెడిటరేనియన్ రీజన్లో ఉన్నాయి కాబట్టి ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఆ ఫ్రూట్స్ స్పెషల్గా ఉంటాయి మెడిటరేనియన్ రీజన్లో.
కాబట్టి అటువంటి వచ్చే యాపిల్, యాప్రికాట్, ఇంకా షుగర్ బీట్ మనకు అవసరం లేదు. యాప్రికాట్, యాపిల్ ఈ రెండిట్లో మనం బ్యాన్ చేస్తున్నాం. మన వ్యాపారస్తులు కాదు కదా, ప్రజలు కూడా నువ్వు వ్యాపారస్తులు కొన్నా తీసుకొచ్చినా ప్రజలు తిరస్కరిస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇంకా ప్రజలే కొనకపోతే వ్యాపారస్తులు పేరు చూస్తేనే ఇంకా అయిపోయింది టర్కీ అనే పేరు. రెండోది ఏంటంటే పెద్ద పనిష్మెంట్ ఏంటంటే టర్కీ అధ్యక్షుడు అడుగుతులేదు కానీ టర్కీ వ్యాపార సంస్థలు ట్రావెల్ ఏజెన్సీస్ అడుగుతున్నాయి భారతీయులారా రండి రండి అని. ఎందుకంటే టర్కీ అనేది అది యూరోప్, ఏషియా ఖండాల మధ్యలో ఉంటుందండి. ఆ ఖండాల మధ్యలో ఉండడం వల్ల ఒట్టోమన్ ఒక చారిత్రకం ఉండడం వల్ల మొట్టమొదటి మానవుడు ఆఫ్రికా తర్వాత టర్కీ అరుగెట్టాడు. టర్కీ నుంచి ఇవన్నీ రావడం జరిగింది. ఒక అద్భుతమైన నేషన్, అది అద్భుతమైన చరిత్ర ఉంది దానికి. అందుకే 21 యునెస్కో హెరిటేజ్ సైట్లు ఉంటాయి, 84 ఇంటాంజిబుల్ సైట్స్ ఉంటాయి. సో యునెస్కో ఎక్కువ హెరిటేజ్ సైట్లు ఉన్నది. టూరిజం వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం ఇన్ ద వరల్డ్ అండి అది. ఇస్తాంబుల్, అంతేలియా ఈ నగరాలకి మన ఇండియా నుంచి అంటే 5 కోట్ల మంది టూరిస్టులు ప్రతి సంవత్సరం టర్కీ వెళ్తారు. న్యూయార్క్ దాటి ఉంటుంది ఆ పట్టణం ఇస్తాంబుల్. ఇవన్నీ 5 కోట్ల మంది వెళ్తారు. ఈ 5 కోట్లలో సుమారు 10 లక్షల మంది భారతదేశం నుంచి వెళ్తారండి. అంటే ఎంత లెక్క పెట్టండి, 10 కోట్ల అంటే 10 లక్షల మంది దాటే వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా వెడ్డింగు, హనీమూను వీళ్ళు వెళ్తారనమాట. అద్భుతమైన టూరిజం ఇస్తాంబుల్ ఇవన్నీ అనమాట. ఐలాండ్స్ ఇవంతా ఒకప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యం, కాన్స్టాంటినోపిల్ ఇవన్నీ ఉంటాయి. ఇస్లామిక్ ఉంటుంది, క్రిస్టియన్ ఉంటాయి, రెండు ఉంటాయి భారతదేశం. కాబట్టి అక్కడికి వెళ్తారు. ఈ టూరిస్టులు అంటే 10 లక్షల దాటి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ టూరిజాన్ని బ్యాన్ చేస్తే ఇప్పుడు భారతీయులు ఎవరు ఇష్టపడడానికి వెళ్ళడంలే, అన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. టికెట్లు ఆల్రెడీ ప్రీ బుకింగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఒకడు ఉన్న వాళ్ళు ఎందుకురని వచ్చేస్తున్నారు. సో భారతదేశానికి సపోర్ట్ చేయని వాడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే ఏ భారతీయుడు ఒప్పుకోడు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి భారతీయులు అక్కడ సైన్యం 25 లక్షలు కాదండి, 145 కోట్ల మంది సైన్యం ఉంది. ప్రతి భారతీయుడు సైనికుడు వ్యవహరిస్తున్నారు. సైనికులు యుద్ధం చేస్తే భారతీయులు తను ఏది చేయాలో అది చేస్తున్నారు. శత్రు దేశాన్ని ఎందుకు సపోర్ట్ చేయాలి? 10,20,000 మంది ఆటోమేటిక్గా ఇంకా వాళ్ళు ఇప్పుడు ఇక మన మీద పూర్తిగా విషం కక్కుతున్నట్టే కదా, విషం కక్కుతున్నారు. ఎందుకంటే భారతదేశం మీద వేసిన 400 డ్రోన్లు టర్కీ పంపించింది. ఆ టర్కీ పంపించిన డ్రోన్లు వేయడం రాదని ఆపరేటర్లు కూడా పంపించింది. ఓ షిప్ వచ్చింది ఏదో ఆయిల్ పెట్టుకోవడానికని. ఆ షిప్ నిండా ఇవే వచ్చింది అమ్యునేషన్. ఇంకో ఫైటర్ వచ్చింది, దాని నిండా డ్రోన్లు వచ్చినాయి. డ్రోన్లు సప్లై, డ్రోన్ తయారు చేయడంలో టర్కీ ముందు ఉంటుంది. ఆ టర్కీ టెక్నాలజీ అంతా పాకిస్తాన్కి ఇస్తుంది, మిసైల్ ఇవన్నీ ఉంటాయి. సో టర్కీ బహిరంగంగా సపోర్ట్ చేస్తుంది. సో టర్కీ ఒకటి, టర్కీ పక్కన ఉన్న అజర్బైజాన్ అనేది టర్కీ సపోర్ట్గా అర్మేనియాకి ఆపోజిట్లో. ఈ అజర్బైజాన్ టర్కీ రెండే బహిరంగ సపోర్ట్ చేసింది. టర్కీ నాటో దేశం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, టర్కీ అనేది నాటో దేశం. దాని మీద డైరెక్ట్గా మనం వెళ్ళి అటాక్ చేయాలి, నాటో అన్ని అటాక్ చేయాలి మన మీద. సో వాడు తగు పెట్టుకోవడానికి G20 ఎకానమీ 16th లార్జెస్ట్ ఎకానమీ. సో యూరోపియన్ యూనియన్ దగ్గర కస్టమ్స్ యూనియన్ ఉంటుంది, ఆర్థికంగా చాలా బలమైంది. సో దాన్ని ఎంత బలమైంది, ఇండియా అంత కాదు. ఇండియా జీడిపిలో సగం కూడా లేదు, 40% ఉంటుంది. సో దీనికి పనిష్మెంట్ టూరిజం. సో దాని వ్యవసాయ ఉత్పత్తులు నిషేధించడం, ఇంకా మిగిలిన ట్రేడ్లు ఆపేయడం. సో ఈ విధంలో మోడీ గారు కూడా బలంగానే ఉన్నారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. ఎందుకంటే పాకిస్తాన్ బహిరంగ సపోర్ట్ చేయడం ఏంటి, అది మనకి ఇబ్బంది కలిగిస్తుంది. ఇప్పుడు G20 రేపొద్దున G20 సమావేశం జరుగుతుందా మాట్లాడతాడు. OIC ఆర్గనైజేషన్ ఇస్లామిక్ కంట్రీస్లో వీళ్ళు విషయం కక్కుతాడు. ఎర్డోగన్ వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ ఆఫ్ ది వరల్డ్, ఆయన ఇంకా విషయం కక్కేస్తూ ఉంటే ఐక్యరాజ్య సమితి కూడా వెళ్ళి పాకిస్తాన్ కాశ్మీర్ ఇష్యూ అంతర్జాతీయ విషయం అంటాడు. ఇప్పుడే కాదండి, ఎప్పుడు ఆయన 2014 వచ్చినప్పటి నుంచి మన మీద విషయం కక్కుతూనే. అధికారికంగా కూడా టర్కీకి భారత్కి మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలు తెగిపోనున్నాయి సార్. ఇప్పుడు భారతదేశ దౌత్య విధానం ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా ఒక దేశాన్ని కంప్లీట్గా తొక్కిపెట్టి దూరం పెట్టదు, అలా పెట్టడం ఉండదు. ప్రపంచంలో ఏ దోషం ఇప్పుడు చూడండి, ఎస్ జయశంకర్ అంటారు, ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ విచ్ కెన్ టాక్ విత్ ది ఆల్ పార్టీస్ ఆఫ్ యుక్రెయిన్, రష్యాతో కూడా మాట్లాడదు. ఇటు పాలస్తీనాతో మాట్లాడగలదు, ఇజ్రాయెల్తో మాట్లాడగలదు. ప్రపంచం అన్ని గ్రూపులతో మంచి సంబంధాలు మెయింటైన్ చేసేదే మన విధానం అన్నమాట. చాలా ఈక్వానిమిటీ మెయింటైన్ చేస్తే. టర్కీకి ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఓపెన్ స్టేట్మెంట్ ఎవరు చూడండి, ఎస్ జయశంకర్ గారు మాట్లాడరు, ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇస్తారు, ఏం చేయాలో చేస్తూ ఉంటారన్నమాట. బహిరంగంగా ఉండదు. కానీ ఈ ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ప్రజలే వస్తువులు కొన్నప్పుడు ఇంకా ట్రేడ్ అయిపోయినట్టే కదా. ఇది పనిష్మెంట్. ఎస్పెషల్లీ టూరిజం దగ్గర యాపిల్ ఎలా ఉన్నా టూరిజం దగ్గర టర్కీకి పెద్ద నిప్పు తగలబోతుంది. టర్కీ 10% to 5% టూరిస్టులు తగ్గిపోవడం అంటే ఆ ఇండస్ట్రీ గ్రోత్ ఆగిపోతుంది. ఎందుకంటే అక్కడ టూరిజం 8% ఆఫ్ ది జీడిపి. ఆ జీడిపిలో 8% టూరిజం మెయిన్ అనమాట, ఇన్కమ్. వ్యవసాయం మెయిన్. ఈ రెండు ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి టర్కీ దారిలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఎర్డోగన్ క్యారెక్టర్ చూస్తే మాత్రం ఈయన ఒట్టోమన్ మత మౌఢ్యం ఉంది కాబట్టి ఆయన వచ్చే అవకాశం లేదు. కానీ టర్కీ నెప్పు వల్ల ప్రజలు ఆయన మీద ఒత్తిడి తీసుకురావచ్చు. అండ్ మళ్ళీ ఎంజీ గారు, రావు గారు